తెలుస్తోంది. ఎల్లుండే వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభమవుతుందని షర్మిల ఇండికేషన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రేపు సాయంత్రం ఢిల్లీకి షర్మిల వెళుతున్నారు. పార్టీ నేతలకు ఈ విషయంలో క్లారిటీ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి నాకు ఆహ్వానం అందింది అని షర్మిల పార్టీ నేతలతో చెప్పారు. త్వరలో మనం కాంగ్రెస్తో కలిసి ప్రయాణం చేయబోతున్నామని షర్మిల అన్నారు. నాతో ఉన్న వాళ్ళందరూ నాతోనే ఉంటారు అని పార్టీ నేతలకు కేడర్కు షర్మిల భరోసా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. త్వరలోనే షర్మిల కాంగ్రెస్లో చేరబోతున్నారు. కాంగ్రెస్లో పార్టీని విలీనం చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి కొద్దిసేపటి క్రితం సమావేశం జరిగింది. వైఎస్ఆర్టీపీ నేతలతో అందుబాటులో ఉన్న నేతలంతా రావాలి అని పిలిచారు. నేతలంతా సమావేశమైన దృశ్యాన్ని కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. త్వరలోనే కాంగ్రెస్లో చేరబోతున్నామని షర్మిల చెప్పారు. షర్మిల ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. రేపు ఢిల్లీ వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సమక్షంలో పార్టీ విలీనం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి షర్మిల ఏం మాట్లాడారు చూద్దాం. నేనే మాట్లాడతానమ్మా, మీతో మాట్లాడగలను. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే మీతో పాటు ఉంటారని స్టేట్మెంట్ చేశారు. ఇంకా ఏమైనా ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారా మేడం? ఏపీకి సంబంధించిన ఎంతో దాదాపు 20 మంది ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారని చెప్తున్నారు మేడం. అలాంటిది ఏమైనా ఉందా మేడం? మేడం ఆంధ్రప్రదేశ్ పరిమితం అవుతున్నా, తెలంగాణలో ఏమైనా బాధ్యతలు చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ 4వ తారీఖు జాయిన్ అవుతున్నారని చెప్తున్నారు మేడం ఢిల్లీ నుంచి. మీరు ఓకే? అది అన్ని 1-2 days లో తెలిసిపోతాయమ్మా. అమ్మ ప్లీజ్, వెనకాల లిఫ్ట్ ఉంది, ప్లీజ్. షర్మిల క్లారిటీ ఇచ్చేశారు. వైఎస్ఆర్టీపీ నేతలకు పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. మీడియా ముఖంగా కూడా షర్మిల క్లారిటీ ఇచ్చేశారు. 1-2 రోజుల్లో అన్నీ తేలిపోతాయి అని. అంటే షర్మిల రేపు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఎల్లుండి కాంగ్రెస్ పెద్దలను కలవబోతున్నారు. అక్కడే పార్టీ విలీన ప్రక్రియ కూడా ఉంటుంది అని క్లారిటీని ఈరోజు సమావేశంలో షర్మిల చాలా స్పష్టంగా వైఎస్ఆర్టీపీ నేతలకు చెప్పారు. ఇప్పుడు షర్మిల మీడియా ముందు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. 1-2 రోజుల్లో అన్నీ తేలిపోతాయి, 1-2 రోజుల్లో అన్నిటిపైన క్లారిటీ వస్తుంది అని షర్మిల స్పష్టంగా చెప్పారు. సో 2 రోజుల్లో ఢిల్లీలో మొత్తం పార్టీ విలీన ప్రక్రియ అంతా అక్కడే ప్రారంభమవుతుంది, అన్ని మాట్లాడతారు అనే చర్చ జరుగుతుంది. ఒకసారి మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, పార్టీ నేతల సమావేశంలో షర్మిల క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నాతో ఉన్న వారంతా నాతోనే పయనిస్తారు, త్వరలో మనం కాంగ్రెస్లో చేరబోతున్నామని మీడియా ముఖంగా కూడా అదే స్పష్టతనిచ్చారు. 1-2 రోజుల్లో అన్ని తేలిపోబోతున్నాయి అని. సో క్యాడర్ ఏమంటుంది? ఎగ్జాక్ట్లీ జస్ట్ కేవలం చాలా కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ సమావేశం ముగిసింది. షర్మిల రాగానే అందరూ సమావేశమయ్యారు. కొంతమంది ముఖ్య నేతలంతా కూడా వారందరితో ఒకే విషయం చెప్పారు. త్వరలో కాంగ్రెస్ పార్టీతో మనం ప్రయాణం చేయబోతున్నాం. పార్టీ విలీన ప్రక్రియకి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఢిల్లీ వెళ్దాం, ఢిల్లీలో అన్ని విషయాలు అక్కడి నుంచి అనౌన్స్మెంట్ చేద్దామనేటువంటిది చెప్పడం జరిగింది. సో క్లారిటీ ఇచ్చేశారు. వైఎస్ఆర్ టీపీ సంబంధించినటువంటి ఈరోజు చివరి సమావేశం. సో ఎల్లుండి ఢిల్లీ ప్రయాణం అయిన తర్వాత, ఢిల్లీలో పార్టీ విలీన ప్రక్రియ అయిపోయిన తర్వాత అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుంది. ఏఐసీసీ పెద్దలు ఇచ్చేటువంటి నిర్ణయం మేరకు కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిన తర్వాత షర్మిల పాత్ర ఏంటి అనేటువంటిది తెలియ పరిస్థితి ఉంది. సో ప్రస్తుతానికి మాత్రం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి దాదాపు నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలోనే అంటే తెలంగాణ ఎన్నికల సమయంలో ఈ చర్చ జరిగినప్పటికీ ఆమె రాకకి సంబంధించి తెలంగాణ నేతలు కాస్త వ్యతిరేకంగా ఉండడంతో ప్రస్తుతం విలీన ప్రక్రియ ఆగిపోయినట్టు మనందరికీ సమాచారం ఉంది. సో దాంతోపాటు ఏపీ పంపించాలి, ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వైఎస్ షర్మిలను ఉపయోగించుకోవాలనేటువంటిది పార్టీ భావించడంతో దాదాపు ఏపీలో షర్మిల సంబంధించినటువంటి పదవి కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. జనరల్ సెక్రటరీ కానీ, ఏపీసీసీ ప్రెసిడెంట్ కానీ, లేదంటే ఇంకా ఇతర స్టార్ క్యాంపెయినర్గా కానీ షర్మిలను ఉపయోగించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. షర్మిల రేపు సాయంత్రం వైఎస్ఆర్టీపీకి సంబంధించిన నాయకులతో ఢిల్లీ వెళ్తా ఉన్నారు. ఏఐసీసీ సమక్షంలో 4వ తారీఖు రోజు ఆమె పార్టీలో అఫీషియల్గా పార్టీని విలీనం చేయబోతా ఉన్నారు. విలీనం చేసిన తర్వాత షర్మిలకు ఏ పదవి ఇవ్వనున్నారు, ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వనుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది తేలిపోనుంది. అయితే పార్టీ నేతలు, కార్యకర్తలు, నాయకులు చెప్తా ఉన్నటువంటి విషయం ఏంటంటే షర్మిల స్టార్ క్యాంపెయినర్గా ఇటు తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ఆమె తిరిగేటువంటి అవకాశం ఉంటుందంటూ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వైఎస్ఆర్
అభిమానులు రెండు రాష్ట్రాల్లో ఉన్నారు అనేటువంటిది. సో ఆ రకంగా ఆమెను రెండు రాష్ట్రాల్లో ఆమెకు సంబంధించినటువంటి పొలిటికల్ సేవలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తర్వాత ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని పోటీ చేయడానికి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేయడం కావచ్చు, ప్రచారంలో ముందుకు వెళ్ళడం కావచ్చు, వీటన్నిటిపైన కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అవసరం అనుకుంటే షర్మిల ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయడానికి కూడా సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా షర్మిలను రాజకీయ పరంగా క్యాంపెయినింగ్లో భాగంగా తిప్పాలి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తూ ఉంది. ఏఐసిసి పెద్దలతో ఇప్పటికే అన్ని సంప్రదింపులు జరిగిపోయాయి. షర్మిల కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం చూసాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఆర్కే రామకృష్ణ ఆయన చాలా స్పష్టంగా, రామకృష్ణారెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, షర్మిలతో ప్రయాణం చేయబోతా ఉన్నాను, షర్మిలకు నా మద్దతు ఉంటుంది, షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తి మద్దతు ఇస్తానంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆయన స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో దాంతోపాటు ఏపీసీసీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు షర్మిల జాయినింగ్కి సంబంధించి మాకు పూర్తి సమాచారం ఉంది, ఆమె జాయినింగ్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతా ఉన్నారు, ఏపీ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించబోతున్నారు, ఇదంతా సమాచారం ఉందంట అని చెప్పడంతో ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ దాదాపు ఖరారైపోయింది. ఎల్లుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుంది ఢిల్లీ నుంచి. రైట్ మధు, మొత్తానికి షర్మిల పార్టీ కాంగ్రెస్లో విలీన ప్రక్రియకు అడుగులు పడుతున్నాయి. ఆ విషయాన్ని వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు కూడా షర్మిల కొద్దిసేపటి క్రితం క్లారిటీ ఇచ్చారు. షర్మిల పార్టీ కాంగ్రెస్లో విలీనానికి సంబంధించి కొద్దిసేపు క్రితం పార్టీ నేతలతో షర్మిల మీటింగ్ కూడా నిర్వహించారు. మీటింగ్ దగ్గర నుంచి ఫేస్ టు ఫేస్ మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్ చేశారా, వివరాలు చూద్దాం. తెలంగాణలో పార్టీ పెట్టి ప్రజల మనలను చురగొనడానికి ప్రయత్నం చేసిన షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయదలుచుకున్నారు తన పార్టీని. ప్రస్తుతం ముఖ్య నాయకులతో కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. అసలు ఏం మాట్లాడారు షర్మిల వీళ్ళందరితో అనేటువంటి తెలుసుకుందాం. పిట్టా రామరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్టీపీకి సంబంధించినటువంటి నాయకులు. మేబీ ఇది మీ వైఎస్ఆర్టీపీ నాయకులుగా ఇదే చివరి ఇంటర్వ్యూ ఉండొచ్చు. ఏం చెప్తారు, అసలు ఏం మాట్లాడారు? ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నాయకులతోటి మా నాయకురాలు షర్మిలమ్మ గారు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో విలీనానికి సంబంధించినటువంటి ప్రక్రియ గురించి 2 రోజుల్లో, అంటే ఈ చర్చలు అనేటువంటివి 2 రోజుల్లో మరి ముగియబోతా ఉన్నాయి విలీన ప్రక్రియ. ఏది ఏమైనప్పటికీ షర్మిలమ్మ గారి యొక్క పోరాట పటిమ, షర్మిలమ్మ గారి యొక్క చరిస్మాని వాళ్ళు గుర్తించి కాంగ్రెస్ పార్టీలో విలీనాన్ని వాళ్ళు ఆహ్వానించారు. కాబట్టి ఆ దిశగా ఈరోజు చర్చలు జరిగినాయి. మరి జూలై 8, 2021 వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం తర్వాత అలుపెరగని పోరాటం, షర్మిలమ్మ గారు చేసినటువంటి ధర్నాలు కానీ, దీక్షలు కానీ, రాస్తారోకోలు కానీ, నిరుద్యోగుల సమస్యలను వెలికితీసింది షర్మిలమ్మ. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తించారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మా శక్తికి సరిపోవట్లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మనం తోడైతే కేసీఆర్ యొక్క అరాచక అవినీతి పాలన నంపాలి అని అంటే అది మనం కాంగ్రెస్ పార్టీతో జతగలిస్తే తప్పకుండా సాధ్యమవుతుంది అని చెప్పేసి మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మేము మద్దతు ప్రకటించి ఆ ఎన్నికల్లో మా క్యాడర్ ఎక్కడికక్కడ పనిచేయడం వల్ల మా ఎయిమ్ నెరవేరింది, కేసీఆర్ని గద్దెదించాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ యొక్క పాత్ర చాలా అమోఘమైనది, చాలా గొప్పది, పెద్దది అని చెప్పి హైకమాండ్ పెద్దలు గుర్తించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మళ్ళీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కంటిన్యూ అయితే మళ్ళీ మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలని చెప్పేసి చాలా మరి వారి యొక్క కోరిక మేరకు, వారి యొక్క ఆహ్వానం మేరకు మేము ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తప్పకుండా మా నాయకురాలు అదే దిశగా చాలాసేపు డిస్కస్ చేశాం. ఇక్కడ కష్టపడి పనిచేసినటువంటి లీడర్లకు కూడా వారి స్థాయికి తగ్గట్టుగా రేపు రానున్న రోజుల్లో నామినేటెడ్ పోస్టులలో వారికి అవకాశం కల్పించేటువంటి బాధ్యతను కూడా తీసుకుంటారు. ఈ పాటికే హైకమాండ్ పెద్దలతో కూడా చర్చించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత వీరికి కూడా తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు వెళ్తున్నారు షర్మిల ఢిల్లీ? షర్మిలతో పాటు మీరు ఎప్పుడు వెళ్తా ఉన్నారు? అసలు ఏం చెప్పారు? విలీనం ఎప్పుడు పూర్తి స్థాయికి సంబంధించిన? రేపు సాయంత్రానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో పాటుగా షర్మిలమ్మ గారు ఢిల్లీకి చేరుకోనున్నారు. రేపు లేదా మర్నాడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం కాబోతా ఉంది. ఏం హామీ ఇచ్చారు అధిష్టానం నుంచి? అంటే ఏఐసీసీ పెద్దలతో మాట్లాడుతూ ఉన్నారు, ఎవరెవరు టచ్లో ఉన్నారు, షర్మిలతో ఎవరు మాట్లాడుతున్నారు, ఇదంతా డీల్ ఎవరు చేస్తూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీకి షర్మిలమ్మ గారు ఎంత అవసరం అనేది మొన్న తెలంగాణ జరిగిన శాసనసభ ఎన్నికల్లో వారు గుర్తించారు. కాబట్టి షర్మిలమ్మ గారి
కి మరి ఒక ప్రముఖ స్థానం కల్పించాలని చెప్పేసి రాజ్యసభను ఒక స్టార్ క్యాంపెయినర్ను ఏఐసిసి జనరల్ సెక్రటరీ స్థానం కల్పిస్తామని చెప్పేసి హైకమాండ్లో ఉన్న పెద్దలు ఈ పాటికి మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ పదవి అనేది అలంకరణ కోసం కాదు, ఖచ్చితంగా రానున్న రోజుల్లో పక్కన ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ తెలుగు ప్రజలు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి లెగసీని షర్మిలమ్మ గారు తీసుకొచ్చి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో అధిక స్థానాలు కైవసం చేసుకోవాలంటే షర్మిలమ్మ గారి యొక్క అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఇమీడియట్గా మరి వెనువెంటనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో మరి విలీనం చేసుకోవాలని చెప్పేసి వారు ఆలోచన చేశారు. రామరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఫోకస్ చేయనున్నారు, షర్మిల ఆంధ్రప్రదేశ్కు పరిమితం చేయనున్నారు, ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా స్టార్ క్యాంపెయినర్గా కానీ లేదంటే అధ్యక్షురాలు కానీ నియమించనున్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి అనేటువంటి వార్తల నేపథ్యంలో అక్కడ గిడుగు రుద్రరాజు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆర్కే ఆల్రెడీ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, షర్మిలతో ప్రయాణం చేస్తానటువంటిది. ఏపీలో ఈమె ఏం చేయబోతా ఉన్నారు? షర్మిలమ్మ గారు చరిస్మా ఉన్న గొప్ప నాయకురాలు కాబట్టి మా రాష్ట్రానికి వస్తే మా పార్టీ లాభపడుతుంది, నాయకురాల కింద పనిచేసేటువంటి అదృష్టం దక్కుతుందని చెప్పేసి అక్కడ నాయకులు కోరుకోవడం ఏమాత్రం తప్పులేదు. ఎందుకంటే మేము తెలంగాణలో షర్మిలమ్మ గారితో ప్రయాణం చేశాం, ఎంతో సంతోషంగా ఉన్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మా నాయకురాల యొక్క గొప్ప నిర్ణయానికి మేము కట్టుబడి మరి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. కాబట్టి పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ నేతలు షర్మిలమ్మ గారు రాకను స్వాగతిస్తూ ఉన్నారు. ఇక్కడనే పీసీసీ ప్రెసిడెంట్ ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా వారి యొక్క అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చడం తప్పేం కాదు. ఎందుకంటే షర్మిలమ్మ గారి యొక్క మూలాలు అక్కడ కూడా ఉన్నాయి. ఇవాళ తెలుగు ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని దేవుని లెక్క కొలుస్తున్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వచ్చిందంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిని చూసుకున్నట్లే ఉంటుంది అనే అభిప్రాయంతో వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. తప్పకుండా షర్మిలమ్మ గారి సేవలు మరి దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోపోతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత, రాష్ట్ర విభజన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత జరుగుతున్న పరిణామాల్లో కాంగ్రెస్ పూర్తిగా అక్కడ నిర్జీవంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రజలు తీర్పులో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు కూడా ఇవ్వనటువంటి సిచ్యువేషన్. షర్మిల వెళ్తే ఇక్కడ ఎవరితో పోరాటం చేయాల్సి ఉంటుంది, డైరెక్ట్గా ప్రభుత్వంతో పోరాటం చేస్తుంది. సొంత అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కేసీఆర్తో పోరాటం చేసింది ఇక్కడ వరకు ప్రభుత్వంలో ఉన్నందుకు. సో అక్కడ జగన్తో పోరాటం చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. దీనిపైన ఏం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అక్కడ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పేసి ఆలోచన చేసే నాయకురాలు మా నాయకురాలు కాదు. ఏదైనా స్ట్రైట్ ఫైటే ఉంటుంది. అక్కడ గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి లోపాలని ఎక్కడైనా సరే ఎండగడుతుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మరి రేపు అధిక స్థానాలు కైవసం చేసుకునే దాంట్లో అహర్నిశలు కష్టపడి ప్రచారంలో పాల్గొంటుంది. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఎవరు రాజ్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే ఆల్రెడీ అక్కడ రాజన్న రాజ్యం అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వం ఉంది. షర్మిల మరి రాజన్న రాజ్యానికి పుల్ స్టాప్ పెట్టి ఇందిరమ్మ రాజ్యం కోసం ప్రయత్నం చేశారు. గతంలో ఇందిరమ్మ రాజ్యం కోసమే ప్రయత్నం అంటూ రాహుల్ గాంధీని పీఎం చేయాలంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో చెప్పారు. మనం ఇప్పుడు ఒకటి ఆలోచన చేయాలి. ఇవాళ షర్మిలమ్మ గారిని కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటున్నారు అని అంటేనే రాజశేఖర రెడ్డి గారి లెగసీని, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలని మళ్ళీ పునర్జీవం పోయడం కోసమే కదా. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనతో పాటు ఇందిరమ్మ పాలన కూడా అవసరమే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ లైన్లో షర్మిలమ్మ గారు తప్పకుండా ప్రచారం చేస్తారు. తెలంగాణలో ఉన్న రామరెడ్డి లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా మంది నాయకులు ఆమెతో ట్రావెల్ చేశారు, పాదయాత్ర చేశారు, ఇన్ని రోజులు ఏ నిర్ణయం తీసుకున్నా వెంట ఉన్నారు. ఇప్పుడు స్టిల్ ఈ రోజు వరకు కూడా మీలాంటి వాళ్ళ సిచ్యువేషన్ ఏ రకంగా ఉండబోతుంది? మేము మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఆహర్నిశలు కష్టపడి పనిచేస్తాం. కాంగ్రెస్ నాయకుల కంటే ఎక్కువ కష్టపడి పనిచేస్తాం మా నాయకురాలు ఇచ్చినటువంటి ఒక మాట అనుసారంగా. కాబట్టి మాకు రేపు రానున్న నామినేటెడ్ పోస్టుల భర్తీలో మాకు తప్పకుండా మంచి స్థానాలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పెద్దలు మా నాయకురాలతో చెప్పడం జరిగింది. మాకు మంచి పొజిషన్స్ కూడా కల్పిస్తారనేటువంటి ఒక మంచి విశ్వాసం ఉంది. మేమందరం కూడా ధైర్యంగానే ఉన్నాం, సంతోషంగానే ఉన్నాం. షర్మిలమ్మ గారుతో పాటు మా ప్రయాణం ఉంటాం. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఏమైనా గ్యాప్ ఉందా షర్మిల గారికి? రేవంత్ రెడ్డిని ఇంతవరకు కలవలేదు, రేవంత్ రెడ్డి ఈమెను ఇంతవరకు ఆహ్వానించలేదు, మిగతా పార్టీ నాయకులందరికీ కలుస్తూ ఉన్నారు, ఈమె కూడా ఇంకా కలవలేదు. దీనికి ఏమైనా గ్యాప్ ఉందా అనుకుంటున్నారా? అటువంటి గ్యాప్ ఎక్కడ మేమైతే అనుకోవడం లేదు. ఎందుకంటే సీఎం గారు బిజీగా ఉన్నారు, మా నాయకురాలు కూడా మొన్నటి వరకు అందుబాటులో లేరు, మొన్ననే వచ్చారు. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత అందరం కలిసే ప్రయాణం చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పిట్టా రామరెడ్డి గారు. ఇది చెప్తా ఉన్నారు, షర్మిల త్వరలోనే ఢిల్లీ వెళ్ళనున్నారు, కార్యవర్గ సభ్యులతో పార్టీని విలీనం చేయబోతా ఉన్నారు అనేటువంటిది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేశారు, పార్టీ బలోపేతం కోసం కృషి చేయనున్నారు కాంగ్రెస్ పార్టీ కోసం అనేటువంటి చెప్తా ఉన్నారు వైఎస్ఆర్టీపీ నాయకులు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. తెలంగాణలో